హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ కూడా అనేక మందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఖచ్చితంగా ఈ కూటమి గవర్నమెంట్ ఈవీఎంల ద్వారానే వచ్చినటువంటి గవర్నమెంట్ అని చెప్పి ఇప్పటికీ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ విషయాలను పక్కన పెడితే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని చెప్పి కామెంట్ చేశారో, అంటే 175కు 175 ఎందుకు గెలవకూడదు అని ఏదైతే చెప్పారో, మరి అలాంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయా? రివర్స్లో వచ్చాయి. సో వీటికి సంబంధించి వైసీపీ ఓటమికి 175 కారణాలు. ఈ 175 కారణాల వల్లే మరి మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందనే విషయాన్ని మీకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఇది. చాలామందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. నచ్చినా నచ్చకపోయినా నిజాలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం అది వైసీపీ పార్టీకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది తర్వాత సంగతి. అయితే ఎన్నికలకు ముందు వివిధ సర్వే కంపెనీల్లో పనిచేసినటువంటి పృథ్వీరాజ్ అప్పుడు వచ్చినటువంటి పబ్లిక్ ఒపీనియన్ కానీ ఆఫ్టర్ ఎలక్షన్ తను అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి అసలు ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చిందనే ఉద్దేశంతో రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కారణాలు ఏంటనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని ఆ కారణాలు 175 జగన్ గారి వాడు బాగా ఫేమస్ కదా, ఆ 175 కారణాలని ఒక లిస్ట్ తయారు చేసి ఏ కారణాల చేత మరి ఓడిపోవడం జరిగిందనే విషయాలను మీకు చెప్పాలనే ఒక ప్రయత్నంతో వెలుగు టీవీ ద్వారా మరి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మన దగ్గర రావడం జరిగింది. సో మరి పృథ్వీరాజ్ అనేక విషయాలు 175 కారణాలకు సంబంధించి మరి అన్ని వీడియోలు చేసి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఈ వీడియోలో అయితే రేషన్ కార్డులు ఏ రకంగా ప్రభావితం చేశాయి, ఎన్ని ఓట్లు నష్టం కలిగేలా చేశాయని దానికి సంబంధించి చాలా క్లియర్గా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే వీడియోలో చేస్తాం. పృథ్వీ చెప్పు, ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి నువ్వు చెప్తా ఉన్నావు, రేషన్ కార్డులు కూడా ప్రధాన పాత్ర పోషించాయి జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించి అని చెప్పి ఏ రకంగా ఆ పాత్ర పోషించాయి అంటే ఏం చెప్తావు అసలు? అన్న మీరు చెప్పినట్టు 175 కారణాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఎక్కువే ఉన్నాయి, ఈ 175 కింద ఎక్కువే ఉన్నాయి. కానీ మనం ఒకటి డిస్కస్ చేసే సమయంలో ఫస్ట్ మొట్టమొదటి కారణం వచ్చేసి రేషన్ కార్డులు అనమాట. అంటే చాలా మంది రేషన్ కార్డుల ద్వారా మాకు ఈ రేషన్ కార్డులు పోయినాయి, ఇంటింటికి బియ్యం అందే ప్రోగ్రాం పెట్టినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. పెట్టినప్పటికీ ఇంటింటికి రేషన్ కార్డు వచ్చేది, ఇంటింటికి రేషన్ వచ్చేది. అప్పుడు ఇంటికి వచ్చిన పక్కింటి వాళ్ళకి రేషన్ వస్తుంది, మనకెందుకు రాలేదంటే మనకి రేషన్ కార్డు లేదు. దానికి గల కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. సో అప్పుడు ఈ రేషన్ ఇంటికి పోవడం కూడా ఒక మైనసే కదా. అంటే పక్కింటోనికి రావడం వల్ల వీళ్ళు కానీ చాలా మంది బాధపడిన సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి వస్తుంది మనకెందుకు రాలేదు అన్న విషయము రోజు జీర్ణించుకోలేకపోతారు అనమాట. దానికి గల కారణాలు ఏమంటే, అంటే మెట్ట ప్రాంతాల్లో అంటే వర్షాధారం ద్వారా పండే పంటలు ఉంటాయి కదా, ఆ పంటలు ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు ఉన్నా కానీ, జస్ట్ 10 ఎకరాలు ఉన్నా కానీ రేషన్ కార్డు పోయింది. అంటే 9.99 ఎకరాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు ఉంచారు ప్రభుత్వం. 10 ఉంటే కానీ పోయింది. 9.99 ఉన్న ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు ఉంది. అది ఇక్కడ వర్షాధారం ద్వారా పండే ల్యాండ్ ఉంటది కదా, దానికి అవి మెట్ట భూములు అంటారు అనమాట. అంటే తడి భూములు కాకుండా మెట్ట భూములు. అవి రాయలసీమలో ఎక్కువ ఉంటాయి. కర్నూలు కానీ, అనంతపురం కానీ, కరువు ప్రాంతం కాబట్టి కరువు జిల్లాలు. మొత్తం రాష్ట్రంలోనే కరువు జిల్లాలు అంటే కర్నూలు, అనంతపురం. మనం బయటికి కానీ వెళ్తాంటారు వర్క్ చేసుకోవడానికి, వలసలు పోతుంటారు ఎక్కువ. కర్నూలు ఆదోని ఆ డివిజన్ లో ఎక్కువ పోతుంటారు అనమాట కార్డులు, రేషన్ కార్డులు. ఇప్పుడు ఏదైతే 3 ఎకరాల భూమి ఉంటేనేమో వాళ్ళకు కార్డు, 3 ఎకరాల భూమి అంటే ఇది అది తడి భూమి అంటే కాలువల ద్వారా కానీ, చెరువుల ద్వారా కానీ. 3 ఎకరాల పైన 1 సెంట్ ఉన్నా కానీ కార్డు లేదు ఇంకా. సో మెట్ట ప్రాంతాల్లో అయితేనేమో 10 ఎకరాలు. ఓకే, 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు ఉంటే కూడా పోతుంది. 9.99 అట్లా ఉన్నలకు మాత్రమే ఉంటుంది కార్డు ఉంటుంది. 10 ఎకరాల పైన 1 సెంట్ ఉన్నా కానీ, 10 ఎకరాలు ఉన్నా కానీ పోతుంది, కార్డు పోతుంది. సో ఈ లెక్కన ఇప్పుడు తడి భూములు అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అలా ఎక్కువ ఉంటాయి. డ్యామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, రిజర్వాయర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటు సైడ్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రాయలసీమలో అయితే మెట్ట భూమి ఎక్కువ. ఓకే,
సో అందుకే ఇప్పుడు రిజల్ట్ కూడా అట్లనే ఉంది కదా రిజల్ట్ ఆ ప్రాంతాల్లో వైసీపీ అసలు ఏం రాలేదు. ఈ ప్రాంతంలో అరకొరగా వచ్చింది. అంటే వచ్చిన 11లో ఎక్కువ 7 రాయలసీమలోనే ఉన్నాయి. 7-8 రాయలసీమ. 2019తో కంపేర్ చేస్తే 7 అంటే 49 అప్పుడు వచ్చింది. 49 వచ్చింది గత ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 2019లో. ఈ 2024లో 7 మాత్రమే వచ్చింది. 7 పడిపోయింది రాయలసీమలో. అంటే ఇది మెయిన్ ఇది కార్డ్స్ సంబంధించి రేషన్ కార్డు. సో అంటే ఎట్లా ఎన్ని ఓట్లు ఒక నియోజకవర్గానికి ఎన్ని ఓట్లు పోయి ఉంటాయి అంటే ఏం చెప్తావు అసలు? నా నియోజకవర్గానికి అంటే మామూలుగా ఒక రెవెన్యూ గ్రామంలో మినిమం ఒక 50 రేషన్ కార్డులు పోయి ఉంటాయి. ఒక రెవెన్యూ గ్రామం అంటే రెవెన్యూ గ్రామం 50. దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక 3 మెంబర్స్ ఉంటారు అనుకో, 150 ఓట్లు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అయినా కానీ 50 నుంచి 150. అలా చూసుకుంటే మనము ఒక నియోజకవర్గంలో దాదాపు ఎంత లేదన్నా 5 మండలాలు ఉంటాయి. ఒక్కో మండలంలో రెవెన్యూ గ్రామంలో ఒక 12, 15 అలా ఉంటాయి. పెద్ద మండలం అయితే 15 ఉంటాయి, లేదా 12, 10 అలా ఉంటాయి. అలా చూస్తే మనము దాదాపు 75 మినిమం 70-75 గ్రామాలు ఉంటాయి, రెవెన్యూ గ్రామాలు. అట్లా ఒక్కో రెవెన్యూ గ్రామానికి మనము 50 వేసుకున్నా కానీ 4500 ఓట్లు దగ్గర. ఈ రేషన్ కార్డుల ప్రమేయమే 4500 ఓట్లు నియోజకవర్గానికి. అలా ఇప్పుడు రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. సరే, దాంట్లో 7 నియోజకవర్గాలు వైసీపీ గెలిచింది అనుకో, మిగతా రిమైనింగ్ ఉంటాయి కదా, ఆ నియోజకవర్గాలని ఒక్కో నియోజకవర్గానికి 4500 వేసుకున్నా కానీ దాదాపు మినిమం 2.5 లక్షల ఓట్లు రాయలసీమలోనే రేషన్ కార్డు ద్వారా పోయినాయి. రేషన్ కార్డు ఎఫెక్ట్ వల్ల. ఇలా ఉంది. అంటే 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గత ప్రభుత్వంలో గానీ రేషన్ కార్డు తీసేయాలని చెప్పారు. 5 ఎకరాలు మినిమం 5 ఎకరాలు ఉన్నా గానీ అది మెట్ట అయినా తడి అయినా ఏ ప్రాంతానికి సంబంధించిన ఏ ల్యాండ్కి సంబంధించిన తీసేయాలని చూశారు. కానీ గత ప్రభుత్వ పాలకుల్లో మంత్రులు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ ఇట్లా వినతి పత్రాలు ఇచ్చారనమాట. ఇచ్చి మాది రాయలసీమ ప్రాంతం కదా, కరువు మండలాలు ఉంటాయి, కరువు ఎక్కువగా ఉంటుంది, కరువు సంభవించే ప్రాంతాలు కాబట్టి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే ఎగ్జామ్షన్ ఇచ్చారు అప్పుడు రాయలసీమ ప్రాంతానికి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు. అలా ఎగ్జామ్షన్ ద్వారా గత ప్రభుత్వంలో పోలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 10 ఎకరాల పైన ఉన్న ప్రతి ఒక్కరికి పోయింది. తడి భూమి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి పోయింది, రేషన్ కార్డు పోయింది. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు ఖచ్చితంగా ఇది కరువు ప్రాంతం కాబట్టి తీయకూడదని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పుడు ఇక్కడ తీసేయలేదు, మిగతా ప్రాంతాల్లో తీసేశారు. తీసేయడం వల్ల అప్పుడు 2014లో తీయడం వల్ల 2019లో దాని ప్రభావం అయితే చూపించింది కదా. సో అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ రకంగా రేషన్ కార్డులు తీయడం వల్ల అది కూడా ఒక కారణమైంది, ఓటమికి ఒక కారణమైంది అనేటువంటిది, బలమైన కారణం. రాయలసీమ ప్రాంతం వరకు అక్కడ కానీ ఎక్కువ ఉంది అనుకుంటారు. తడి పొలాలు ఎక్కువ చోట ఇంకా ఎక్కువ పోయింది. ఓట్ షేరింగ్ అక్కడ ఇంకా ఎక్కువ కదా. అంటే నిబంధనల ప్రకారం తీసినా కూడా ఇప్పుడు జగన్ గారు వాంటెడ్గా కావాలని కాదు, నిబంధనల ప్రకారం తీసేసినప్పటికీ కూడా జనాలు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే రేషన్ కార్డ్ అనేటువంటిది ఇక్కడ ఒక పాయింట్, ఈ రేషన్ కార్డు పోతే మిగతా పథకాలు అందవు అనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి 10 ఎకరాలు ఉంటుంది, రేషన్ కార్డు పోయి ఉంటుంది, వాళ్ళకు 18,500 వస్తుంది కదా, 45 ఏళ్ళు దాటితే బీసీ మహిళలకు ఇలాంటి పథకాలు అందలేవు అనమాట, వాళ్ళకి రాలేదు. సో దానివల్ల కానీ ఎఫెక్ట్ అయింటుందని ఒక బలమైన వాదన జనాల్లో ఉంది అనమాట. ఇందుకు అంటే ప్రభుత్వ పథకాలు ఏవి వాళ్ళకి అమలు కావు. రేషన్ కార్డు ఉంటే కొన్ని అమలు అవుతాయి, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏం అమలు కావు కదా. గవర్నమెంట్ పోయింటాయి. రేషన్ కార్డు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందవు. దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎక్కువ మెట్ట భూమి ఉండేది మా ఏరియాలోనే కదన్నా, ఒక రాయలసీమలోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి దాదాపు అలా జరిగింది. సో ఇది అంటే మెయిన్గా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు పృథ్వీరాజ్. ఇక్కడ అంటే 49 సీట్లు వచ్చినటువంటి వైసీపీ 7 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ కరువు ప్రాంతం, పైగా మరి రేషన్ కార్డులు తీసేయడం అనేటువంటిది కూడా బాగా ఎఫెక్ట్ అయింది. మరి ఒక ఇంట్లో 3 ఉన్నా కూడా ఆ లెక్కన నియోజకవర్గానికి 4,500, 5,000 దాకా ఓట్లు పోయినటువంటి పరిస్థితి ఉంది. సో అది కనిపిస్తూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకోవచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికే రేషన్ వెహికల్ తీసుకువెళ్ళారంటే అది కూడా ఎఫెక్ట్ అయిందని చెప్తా ఉన్నారు.
అంటే పక్కింటోడు అరే వాడు ఇంటికి వచ్చి రేషన్ ఇంటికి వెహికల్ వచ్చి ఇచ్చిపోతుంది కదా. ఈ విషయంలో ఎందుకంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కదా, అదొక కారణం. ఓకే, ఫ్రీగా ఇచ్చేదానికని ఎందుకు రేషన్ రావడం లేదు మాకు అని బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో అలాంటప్పుడు కార్డు ఎందుకు తీసేయాలంటే మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు కొన్ని పథకాలు అమలు చేయాలనుకున్నప్పుడు ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదనే ఒక ఉద్దేశంతో పథకాలు ఎక్కువ మందికి అందియాలంటే, పొలం పేదలకు అందియాలంటే రెవెన్యూ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓకే రేషన్ కార్డులు పోవడం చేత ప్రభుత్వ పథకాలు చాలా మందికి అందడం లేదు. ఓకే. సో అది కొంత ఇబ్బంది అయినటువంటి ఇబ్బంది అయింది. రేషన్ కార్డు అనేటువంటిది ఒక బలమైన కారణం. సో ఇది సో అందుకే ఈ రేషన్ కార్డుల జోలికి వెళ్ళకపోవడమే మంచిదనేటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు వీళ్ళు నిబంధనల ప్రకారం తీసేయాలి, నిజాయితీగా ఉండాలనే ఆలోచన మంచిది అయినప్పటికీ కూడా సామాన్య ప్రజలు అనేటువంటిది ఖచ్చితంగా రేషన్ కార్డుకి చాలా వాల్యూ ఉంటుంది వాళ్ళ దృష్టిలో. కాబట్టి వాటి జోలికి పోకూడదనే ఉద్దేశంతోనే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త కార్డులు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో అయితే మరి కార్డులు తీసేయలేదనేటువంటి గతంలో ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎకరాలు ఉన్నా కానీ 5 ఎకరాస్ కింద ఎక్కువ ఉన్నా కానీ ఎగ్జామ్షన్ ఇచ్చి ఓకే ముందుకెళ్ళారు. సో ఏదేమైనా కార్డుల ఎఫెక్ట్ అయితే అప్పుడు కూడా పడింది, ఇప్పుడు కూడా ప్రభావం చూపించింది కార్డుల విషయంలో అయితే. సో మరి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రభావం చూపించిందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇదే కాదు 175 కారణాలకు సంబంధించిన వీడియోలు కూడా తర్వాత మీకు చేసి అనేక అంశాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అవి కారణాలకు సంబంధించి. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఇందులో నిజం ఉంది అనుకుంటే కనుక వేరే వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్టీ శ్రేణులు అభిమానులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పెట్టండి. ఇంకా ఏమైనా వీటికి సంబంధించినటువంటి సమాచారం కనుక మీ దగ్గర ఉంటే, ఇంకా ఈ కారణం చేత వైసీపీ పార్టీ ఓడిపోయిందనేటువంటి కారణాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి.